హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వరకు అయితే తర్వాత బాగాలేనన్నమాట. సో నేను నైట్ 12కి గోరింటాకు పెట్టుకున్నాను. ఏకాదశి ముందు రోజు అనుకోకుండా, అంటే మర్చిపోయాను పెట్టుకుందామనేసి రుబ్బేసి పక్కన పెట్టానన్నమాట. సో పెట్టుకొని పడుకోవడం వల్ల అలా అయిపోయింది. ఇంకా మధ్యరాత్రి మెలకు వచ్చేసి కడిగేసుకున్నాను. అది ఇటుకు అంటే అటు ఇటు అంటిపోయి అంత ఆగమాగం అయిపోయిందన్నమాట. ఇంకా నైటే అన్నీ క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసి పడుకున్నాను. జస్ట్ మార్నింగ్ లేచి ఇల్లు అండ్ బయట ఊడ్చేసి స్నానం చేసి ఇంకా ముగ్గేసి నార్మల్గా దేవుడి పూజ సామాన్ ఉంటుంది కదా, అదంతా కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఎనర్జెటిక్గానే చేశాను నేను. అప్పటి వరకు బాగానే ఉన్నాను. సడన్గా ఏమైందో తెలియదు. పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దోశలు వేసుకొని తింటున్నాం. సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చేసింది. ఒక 2-3 అవర్స్ నేను పడుకుని పోయాను అన్నమాట. యాక్చువల్గా రైట్ సైడ్ కంప్లీట్ పెయిన్ వచ్చేసింది. మొత్తం కూడా హెడ్, నెక్ అంతా కూడా పెయిన్ వచ్చేసింది. అసలు ఏమైందో అస్సలు అర్థం అవ్వలేదు. ఇంకా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేయలేకపోయాను అన్నమాట. సో ఏకాదశి రోజు ఏంటి అని అంటే తొలేకాదశి అంటాం కదా. సో మేము ఎట్లా అంటే తొలుత పండుగ అనేసి అంటారు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో మేము నాన్ వెజ్ తినేవాళ్ళం అన్నమాట. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మేము ఏకాదశి మీనింగ్ నాన్ వెజ్ తినేవాళ్ళం. ఇంకొకటి ఏంటి అని అంటే వరంగల్లో ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడ ఏంటి అని అంటే యాటలు కూడా కోస్తారు, బోనాలు చేస్తారు. ఇంకా నాన్ వెజ్ అక్కడ అందరం మ్యాక్సిమం ఆల్మోస్ట్ 80-85% నాన్ వెజ్ తినే వాళ్ళే ఉంటారన్నమాట. యాక్చువల్గా అయితే ఏకాదశి రోజు నాన్ వెజ్ తినొద్దు అని నాకు ఎప్పుడైతే తెలిసింది అని అంటే మేము లాక్డౌన్లో తెలిసింది. సో వేరే వాళ్ళ వల్ల లాక్డౌన్లో తెలిసిందన్నమాట మాకు. ఇంకా అప్పటి నుంచి తినడం కొంచెంగా నేను ఆపేశాను. ఈ ఇయర్ ఇంకా ఏంటి అని అంటే సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా బెస్ట్ అయిపోయింది. ఇంకా అంటే తినను, వద్దు, ఇది అది రీజన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనేసి ఊరుకున్నాను అన్నమాట. అంత బాగానే జరిగింది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పనులు, ఇంకా బ్రేక్ఫాస్ట్ వరకు పూజ అదంతా కూడా బాగానే జరిగింది. టెంపుల్కి వెళ్దామనేసి ఇంకా నేను శారీతోనే, అంటే నార్మల్గా పూజ చేసినప్పుడు శారీ కట్టుకొని మిగిలినవన్నీ పనులన్నీ కూడా చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే అప్పటికి కొంచెం నాకు ఎందుకో తెలుస్తుంది హెల్త్ బాగాలేనట్టు. సో వెళ్దామనేసి అనుకున్నాము. సడన్గా అలా అయిపోయేసరికి ఇంకా మాకు ఏం అర్థం అవ్వలేదు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. బయటికి పడుకొని పోయాను నేను. పాపను కూడా మా హస్బెండే చూసుకున్నాడు పాపం. ఇక్కడ వచ్చేసి నేను పిండి దీపాలు ఏకాదశి రోజు నార్మల్గా మేము 2 పెడతామన్నమాట. వెంకటేశ్వర స్వామి ఏంటి అంటే విష్ణుమూర్తి ఫోటో లేదు కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెడతాను. 2 పిండి దీపాలలో 2 వత్తులేసి పెడతానన్నమాట. నార్మల్గా మనం వెంకటేశ్వర స్వామికి ఎలా అంటే నేను బియ్యం నానబెట్టి అవి మళ్ళీ మార్నింగ్ ఆరబెట్టేసి దాన్ని పిండిలాగా మిక్సీ పట్టేసుకొని అందులో బెల్లం కలిపి చేసేదాన్ని కదా. ఈసారి అలా కాదు, డైరెక్ట్గా చేసేసాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి పజ్జొన్నలు ఉంటాయి కదా, అది స్వామివారికి మన ప్రసాదంగా పెట్టడం కోసము ఇది ఒకటే చేశాను. ఎందుకంటే పరమాన్నం అదంతా పెట్టొద్దు అని అంటారు కదా, అందుకోసం అనేసి ఫ్రూట్స్ పెడదామనేసి అనుకున్నాను. సో ఇంకా మనం జొన్న పేలాలు చేస్తాం కదా, జొన్న పేలాలు చేసి అందులో బెల్లం అన్నీ ఒక ఇలాచీ వేసి ఇంకా దాన్ని కూడా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత ఫస్టే బెల్లం కట్ చేసినప్పుడు నేను ఎలా అంటే పిండి దీపం పెట్టడం కోసం బెల్లం ఎప్పుడు కట్ చేశానో అప్పుడే కొంచెం పానకం చేయడానికి, ఇంకొకటి ఇలా ప్రసాదం చేయడానికి రెండింటికి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. యాక్చువల్గా అయితే ఇవాళ తులసి దళాలు కూడా యాడ్ చేసుకోవాలి పూజలో. మనకి తులసి చెట్టు లేదన్నమాట. అంటే మొన్నటి వరకు ఉండే, పాప ఊరికే వాటర్ వేయడం వల్ల లేదు, పోయిందన్నమాట. ఇంకా నేనైతే సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తాను కదా అనేసి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నమాట తీయడము. కాకపోతే హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంకా ఆపేశాను. ఇంకా మా హస్బెండ్ నుండి నైట్ ఇలా వద్దు, పడుకొని ఉండిపోతే ఎలా, ఫుడ్ అయినా తినాలి కదా, నువ్వు ప్రిపేర్ చేయలేవు, బయటకు వెళ్దామనేసి తీసుకెళ్లారు. నేను ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల చెప్పులు కూడా వేసుకోను కదా, ఇంకా కొంచెం ప్రాబ్లమేటిక్గానే అనిపించింది. జస్ట్ వెళ్ళామా, తినేసామా, వచ్చేసామా అన్నట్టుగా వచ్చేసాను, నిద్రపోయినట్టుగా అలా ఉంది పరిస్థితి. రెస్టారెంట్ అంతా బాగానే ఉంది, టేస్ట్ బాగుంది. కానీ మా పాప ఎలా అంటే అది
ప్లాట్ఫామ్ 65 75 సంథింగ్ ఏదో కానీ. సో అక్కడ ఎలా అంటే ట్రైన్ వచ్చి ఫుడ్ ఇచ్చిపోద్ది కదా, సో దానికోసమని తను ఏడ్చిందనమాట. నాకు ఇంకా మూడ్ అప్సెట్ అయిపోయింది, నాకు హెల్త్ బాగాలేక తను ఏడ్చి నాకు ఇంకా చిరాకు అయిపోయింది. ఇంకా తొందరగా ఇంటికి వచ్చేద్దామనేసి వచ్చేసి మళ్ళీ పడుకుండి పోయాను అనమాట. ఇంకా మేము ఈవినింగే లంచ్ డిన్నర్ కలిపేసి చేసినట్టు అయిపోయింది కాబట్టి నా వల్ల కాదు ఫుడ్ తినడం అన్నాను. పాపకు కూడా వద్దనేసింది, సో తను బ్రెడ్ తినింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి, అంటే మేము నార్మల్గా ఎప్పటికీ సేమ్ డ్రింక్స్ తాగుతాము పాప నేను, సో మా ఇద్దరి కోసం అనేసి తను జ్యూసెస్ తీసుకొని వచ్చాడన్నమాట. అది కూడా కంప్లీట్ చేయలేదు, ఇంకా మా వల్ల అవ్వట్లేదు అనేసి పాప కొంచెం తాగింది, పడుకుంది. నేను ఒక్కదాన్నే సగం తాగి పడుకొని మళ్ళీ లేచి ఇంకా సగం తాగేశాను. అసలు ఎందుకు ఇలా అయిందో తెలీదు, బట్ ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉన్నాం ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలన్న దేవుడిని కోరుకుంటున్నాను.